29వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు నడుస్తుంది. ఆ రోజు మంటల ఆదివారము. ఆ తర్వాత 3వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు. మీలో ఎంతమంది వాక్యాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సిద్ధపడి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 4వ తారీఖు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉంటుంది. ఈ జూబ్లీహిల్స్ వాళ్ళు, ఫిల్మ్ నగర్ వాళ్ళు అందరూ కలిసి ఫిల్మ్ నగర్ 3 బొమ్మలు ఉన్నాయి కదా, ఆ ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఒక రౌండ్ అలా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేస్తారు. కనుక మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎన్ని గంటలకి? 6 గంటలకి. మార్నింగ్ పొద్దున్న 6 గంటలకి, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు అంతా అయిపోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు. మొదటిగా రావాల్సింది యవనస్తులు. వాళ్ళ యాత్రకి వీళ్ళ యాత్రకి పరిగెడతారు. అభిమానులు, సినిమా యాక్టర్లు వచ్చారంటే చూడడానికి పరిగెడతారు. తర్వాత ఇంకా రాజకీయ నాయకులు వచ్చారంటే చూడడానికి పరిగెడతారు. ఇంకా వాళ్ళు దండయాత్ర చేస్తున్నారు, వీళ్ళ దండయాత్ర చేస్తున్నారు అని అక్కడికిక్కడికి పరిగెడతారు యవనస్తులు. ఇంకేమంటారు, పాదయాత్రలు అని అయ్యని ఇయ్యని తిరుగుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఒకరోజు దేవుని కొరకు సిద్ధపరచండి మీ యవనస్తుల్ని, మీ ఇంట్లో యవనస్తుల్ని. ముసలోళ్ళకి లాగా ఇంట్లో కూర్చోకుండా పొద్దున్నే లేచి పంపించండి. పోయిన సంవత్సరము మేము బయలుదేరి వెళుతూ ఉండగానే ఎంతోమంది యవనస్తులు, పెద్ద పెద్ద బైకులు, వాళ్ళ ఉద్యోగాలేమో వాళ్ళ చదువులేమో తెలవదు కానీ యవనస్తులు బైక్లు వేసుకుని అప్పుడే జెండాలు 6 గంటలకే, ఇక్కడి నుంచి 5 గంటలకే జెండాలు పట్టుకుని స్టార్ట్ అయ్యి బయలుదేరి బైకుల మీద వెళుతూ ఉన్నారు. 2-3 కలిసి ఒక బైక్ మీద కూర్చుని వెళుతూ ఉన్నారు. ఎందుకు అంత ప్రయాస అంటే అది దేవుని చిత్తం. వాళ్ళ రాగు బయలుదేరి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక యవనస్తులు అందరూ రన్ ఫర్ జీసస్కి వెళుతున్నారు. ఇప్పుడు మీ యవనస్తులు ఇక్కడ లేరు కదా, వాళ్ళు ముదుర్లు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పండి, అరే శనివారము 4వ తారీఖు రన్ ఫర్ జీసస్ ఉంటుందంట. వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు కూడా, వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళు కూడా పరిగెట్టడానికి వెళ్తారు కదా. వాడి జయంతి వీళ్ళ జయంతి అని యాత్ర చేస్తారు కదా, అవన్నీ కాదురా, దీనికి కూడా వెళ్ళండి. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఫిల్మ్ నగర్లో ఉంటుంది. మన చర్చి తరపున కొంతమంది యవనస్తులు వెళ్ళాలి, మీరు వెళ్ళండి రా అని చెప్పండి. ఇంటికి వెళ్ళి ఎంతమంది చెప్తారు చేతులు? మీ పిల్లలకి ఎంతమంది చెప్తారు? మాట ఇస్తున్నారు ఇక్కడ. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ యవనస్తులకు చెప్పాలి, రే శనివారం వెళ్ళాలి. ఇంట్లో భర్తలు యవనస్తులు ఉన్నారనుకో, పొద్దున్నే లేపి 4 తగిలించి పంపించండి బయటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? పిల్లలు యవనస్తులు ఉన్నారనుకో, పిల్లల్ని పంపించండి. ఇంట్లో నుంచి బయటికి కాదు, రన్ ఫర్ జీసస్ పంపించండి. ఇంట్లో పడుకొని ఇవ్వకండి. మీరు సరైన కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అయితే ఇంట్లో పడుకొని ఇవ్వకండి మీ భర్తను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌరుషం కలిగిన వాళ్ళు అయితే. అర్థమైందా? క్రీస్తు కొరకు ప్రయాసపడడానికి, పరిగెట్టడానికి ముందుకి పంపించండి. ఆపకండి, మీ భర్తలను ఆపకండి, మీ పిల్లల్ని ఆపకండి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు లెగుస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది. ఇదిగో ఉండే కొంది కరువు వెంబడి కరువు వెళ్తుంది, వస్తుంది కరువు. ఇది ఇప్పుడు ఎండలు కాస్తున్నాయా, కొంతకాలం తర్వాత ఫుల్ వర్షాలు పడతాయి, పంటలు పాడైపోతాయి. ఈ సంవత్సరం పంట చేతికి రాదు. అలాంటప్పుడు ఇంకేమవుతుందో తెలుసా? అన్ని హై రేట్లు పెరిగిపోతాయి, విస్తారమైన కరువు వచ్చేద్ది. ఏం కొనాలన్నా డబ్బులుండవు, కంపెనీలు లాస్ అయిపోతున్నాయి, జీతాలు రావట్లేదు. అర్థమవుతుందా? అంత భయంకరమైన కరువు వెంటాడుతూ ఉంటే వీళ్ళ కమ్మగా ఇళ్లలో పడుకుని నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11 గంటలకు ఆరాధన అంటే లేచి రెడీ అయ్యి తిని శుభ్రంగా 1 గంటకి మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఇంకెక్కడ భక్తి చేస్తారు మీరు? దేవుని రాకడ అతి సమీపంలో
ఉంది. దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, ఇదిగో మీరు పొలంలో ఉన్నారా, అయితే ఏమన్నా తీసుకోవడానికి ఇంటికి వెళ్తారో, మీ ఇంటికి వెళ్ళకండి, ఇది ఇక్కడి నుంచి ఇటే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు తెలుసా? మత్తయి సువార్త 24 చదవండి. మత్తయి సువార్త 24 చదవండి. చూసారా? 18. పొలములో ఉండువాడు 24:18 మత్తయి సువార్త. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొనుటకు పోవుటకు ఇంటికి రాకూడదు. ఎందుకు? సమయము లేదు, సమయం లేదు. యేసయ్య చక్కగా చెప్తుంటాడు, ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకళ్ళు ఎత్తబడిపోతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు తిరగలు విసురుతారు, విసురాయి అంటారు, తిరగలు అంటారు, తిరగలు విసురుతా ఉంటారు. ఒకళ్ళు ఎత్తుబడిపోతారు, ఒకళ్ళు విడవబడతారు. ఒక్కరోజే లక్షల మంది క్రైస్తవులు మిస్ అయిపోతారు. లోకంలో లక్షల మంది క్రైస్తవులు. వీళ్ళు ఎవరంటే బాగా భక్తి చేసిన వాళ్ళు, ఎటువంటి పాపము అంటకుండా చూసుకున్న వాళ్ళు, దేవునికి సాక్షిగా బ్రతికిన వాళ్ళు, పాపం వైపు పరిగెట్టుకోకుండా నిజాయితీగా నీతిగా బ్రతికిన వాళ్ళు ఒక్కసారి మాయమైపోతారు. అరే, మా అమ్మ కనపడతలేదని పిల్లోడు, మా ఆయన కనపడతలేదని భార్య, మా భర్త కనపడతారు, మా భార్య కనపడతలేదని ఆయన కొట్లాడు చూసుకుంటారు. భూమి మీద చూస్తే లేదు, రెప్పపాట్లు వెళ్ళిపోయారు. తర్వాత ఉన్నవాళ్ళ పరిస్థితి ఉంటుంది, బహు ఘోరంగా ఉంటుంది అన్నమాట. కరువు. ఆ కరువులోనంట ఇదిగో ఇవాళ నీ పిల్లను కోసుకుందామా, నీ కొడుకుని కోసి తినేద్దామా, రేపొద్దున్న నా కొడుకుని కోసుకుందామా అని మాట్లాడుకుంటారంట తల్లులు. ఓ రోజున ఓ దేశం అంతా కరువు వచ్చింది, ఆ ఊరంతా కరువు వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి సమయంలో రాజుగారు రోడ్డు పట్ట కట్టుకుని, ధాన్యం లేదు, పంచడానికి జనాలకి ధాన్యం లేదు, తినడానికి తిండి లేదు, కరువు, నీళ్లు లేవు, నీళ్ళు ఆపేశారు, పెట్రోల్ ఆపేశారు, ఇంకా గ్యాస్ ఆపేశారు, మొత్తం కరువు వచ్చేస్తుంది. అసలు ఆ దేశంలోనికి ఏమీ రావడానికి వీలు లేకుండా చుట్టూరు శత్రువులు నిలబడ్డారు. ఆ దేశంలోనికి ఏమీ రావట్లేదు. కరువు వెంబడి వస్తుంది. ఆ రాజుగారు ఆ ప్రాకారం మీద తిరుగుతా ఉన్నాడు. అంతలో అటు నుంచి ఒక స్త్రీ పరుగు వస్తుంది, పరిగెట్టుకుని వస్తుంది. ఒక స్త్రీ పరిగెట్టుకుని వస్తుంటే ఆ స్త్రీ వైపు చూశాడు. అమ్మా, ఏమైంది, పరిగెడుతున్నావు, ఏమైంది అని అడిగాడు రాజుగారు. అప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా, నీ దాసురాలనైనా నన్ను కటాక్షించు, నీ దాసురాలనైనా నాకు సహాయం చేయి అని కేకలు పెడుతుంటే ఆ రాజు అంటాడు ఒక మంచి మాట. మీరు కనుక చదివితే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మీరంతా బైబిల్ స్పీడ్గా తీసేవాళ్ళు కనుక రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు ఏమంటున్నాడు? ఆ స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? రాజు దగ్గరికి వచ్చింది. అయ్యా రాజా, నా ఏలిన వాడు అయినా నీకు నమస్కారం చేస్తున్నా, నాకు సహాయం చేయి అని అడిగింది. వెంటనే ఆ రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి తెస్తానమ్మా? దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ కరువు ఎలా పోతుంది?
దేవుడు నీకు సహాయం చేయకపోతే, దేవుడు నీ ఆశలు తీర్చకపోతే నీ ఆశలు ఎలా తీరుతాయి? దేవుడు నీ అవసరాన్ని తీర్చకపోతే, దేవుడు నీ పరిస్థితిని మార్చకపోతే, దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయకపోతే, ఈ లోకంలో నిన్ను బాగు చేసేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. బయట ఎవరైనా ఉంటే లోపలికి వచ్చామన్నమ్మా. ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తామో అప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఒక రాజుగారు చెబుతున్నాడు, దేవుడు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి చేస్తాను? మరి మీరేమో ఎక్కడికో పరిగెడతారుగా అధికారుల దగ్గరికి. అక్కడికి వెళ్తే ఆడ అడుగుతాడు, ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, వాటర్ ఐడి కార్డు ఉందా, బర్త్ సర్టిఫికేట్ ఉందా, డెత్ సర్టిఫికేట్ ఉందా? నేను బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రకరకాల సర్టిఫికెట్లు అడుగుతారు వాళ్ళు సాయం చేయడానికి మనకి. కానీ ఒక రాజు చెబుతున్నాడు, దేవుడు సహాయం చేయకపోతే భూమి మీద ఏ నరుడు సహాయము చేయలేడు. ఆ స్త్రీ వచ్చి రాజుగారిని అడుగుతుంది, ఏలినవాడా నాకు సహాయం చేయంటే రాజు అంటున్నాడు, దేవుడే సహాయం చేయాలమ్మా, నేనేమి చేయలేదు. ఓ రోజు రెండో భార్య వచ్చి, మా రెండో భార్య కాదు, దేవునికి స్తోత్రం కలుగును కాక, యాకోబు రెండో భార్య, దేవునికి స్తోత్రం కలుగును కాక, వచ్చి కాలర్ పట్టుకుంది. కాలర్ పట్టుకుని, నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వ? నా అక్కకి పిల్లలు పుట్టారు, నాకు పుట్టుతున్నది, నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వ? మరి రెండో భార్య అంటే మీకు డౌట్ వస్తుంది కదా, ఎక్కడుందన్న తీసుకొచ్చేయచ్చు కదా అంటారు. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, యాకోబు రెండో భార్య వచ్చి కాలర్ పట్టుకుంది. కాలర్ పట్టుకుని అంటది, నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వా అంది. అంటే యాకోబు అంటాడు, నీకు సంతానాన్ని ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి దేవుని స్థానంలో నేను ఉన్నానా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది రాజులను నమ్ముకుంటారంట, కొంతమంది అధికారులను నమ్ముకుంటారంట, కొంతమంది గుర్రాలని నమ్ముకుంటారంట. రాజులను నమ్ముట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తాను? దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి ఇస్తాను? ఇప్పుడు సపోజ్ చెప్పుకుందాం, నీకు కరువే వచ్చిందనుకో, కరువు తీర్చమని, అయ్యా ఇదిగో నా కరువు ఉంది, నా పలానా పరిస్థితి, నా పరిస్థితి ఇలా ఉంది అంటే, అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు ఆ దైవ సేవకుడు అంటాడు, ఇదిగో యెహోవా ఆకాశము నుండి నీకు సహాయం చేయను గాక. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిలు పడకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా రోషం కలిగిన దేవుడు, దేవుడే అన్ని నీకు ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందండి? భూమిలో నుంచి. తార్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచేనా? ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచేనా? కిరోసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎండి ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని భూమిలో. దేవుడు ఎంత ధననిధి దాచిపెట్టాడు చూసారా భూమిలో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ పిల్లలు చెప్పుకుంటారు, మా నాన్నగారు బతుకుండే చాలా కష్టపడ్డాడండి, కష్టపడి మా నాన్నగారు అన్ని దాచిపెట్టాడు మాకు. ఏం దాచిపెట్టాడు? అన్ని దాచిపెట్టాడు, బంగారం, ఎండి. మా నాన్నగారు ఆ బీరువాలోనే ఉంటాయి సమస్తం, మా నాన్నగారు దాచిపెట్టాడు దీంట్లో. నేనంటాను, నా తండ్రి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. భూమిలో దాచిపెట్టి ఆ భూమి పైన నిన్ను సృష్టించాడు. ఆమేన్. హల్లెలూయా. నాన్నగారు అయితే ఏం చేస్తాడంటే అటుకు మీద దాచిపెట్టి అటుకు కింద మనల్ని ఉంచుతాడు. అర్థమైందా? అటుకు మీద దాచిపెట్టి అటుకు కింద మనల్ని ఉంచుతాడు. తాళం వేసి తాళం ఆయన దగ్గర పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కానీ దేవుడు సమస్తాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి నీ చేతికి తాళం ఇచ్చాడు.
ఇష్టపడిన వాడు కష్టపడినట్లు సంపాదించుకుంటాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడని నీతిగా చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఈ రాజు అంటాడు, యెహోవా నీకు సాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి చేస్తాను అంటాడు. అయ్యా మా పరిస్థితి ఏంటంటే, ఆ స్త్రీ అంటది, మా పరిస్థితి ఏంటంటే ఇదిగో మనకున్న కరువును బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి మేము ఆకలికి తట్టుకోలేక నిన్నటి రోజున నేను నా కుమారుని నేను కలిసి నా కుమారుని కోసుకు తినేశాం. ఇవాళ దాని కుమారుని ఇవాళ ఆహారానికి అదేమని అంటారు కనుక నువ్వే న్యాయం తీర్చు. ఏం తీర్చాలి? రాజుగారు ఏం చెప్పాలి? ఇప్పుడు అమ్మ నీ కొడుకుని కూడా ఇచ్చే కోసుకు తినేసేయండి అంటాడా? అనగలుగుతాడా? రాజుగారు అంటే ఎవరు? వాళ్ళకి సాయం చేయాలి, తెచ్చివ్వాలి, ఎక్కడో చెడు తెచ్చివ్వాలి, వాళ్ళ కరువు తీర్చాలి. కానీ రాజుగారు అంటున్నాడు, నా వల్ల కాదమ్మా కరువు తీర్చడం, ఆకాశం నుంచి యెహోవే అడు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్టలు చింపుకున్నాడంట. ఏం చెప్పుకున్నాడు? బట్టలు చింపేసుకున్నాడంట. పిచ్చోడైపోయాడు రాజుగారు. ఆ కరువు వచ్చేసేటప్పటికి, రాబోయే దినాల్లో అలాంటి కరువు రాబోతుంది. ఆ కరువు వచ్చినప్పుడు భూమి మీద ఇడిచిపెట్టబడిన వాళ్ళు ఏమైతుందో తెలుసా? క్రైస్తవులే, మీరు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, బాగానే ఉంది. సరైన భక్తి చేయకపోతే, బాప్తిసం తీసుకుని నిజాయితీగా నిక్కర్స్గా నీవు నిలబడకపోతే విడవబడతావు. నేను ఇందాక చెప్పానే, ఆకాశం నుంచి దేవుడు వచ్చినప్పుడు కొంతమంది మిస్ అయిపోతారు. మిస్ అయిపోయిన తర్వాత అంత గొడవలు, లొల్లి గొడవ, గందరగోళం జరుగుతుంటుంది. ఈ లోపు ఆడొస్తాడు. ఎవడాడు? సాతాను గడు. ఈ లోపు సాతాను గడు వచ్చి నీకు సమాధానం కలుగును కాక అంటాడు. వాడు కూడా ఏమైంది బాబు అంటే, ఏమి లేదు, మీ మిస్ అయిన వాళ్ళు మేము కొంతమందిని పట్టుకుంటాం, మేము తీసుకొస్తాం, మీరు కంగారు పడకండి అంటాడు. అమ్మో ఈయన ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, మాకు సాయం చేస్తాడంట అని మీరు నెమ్మలిస్తారు. నెమ్మలించిన తర్వాత తెల్లారి నుంచి కరువు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? మీకు అందరికీ బియ్యం అక్కడ పంచుతున్నారే వెళ్ళండి అంటాడు. వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడు అంటాడు, ఇదిగో నా ముద్ర ఒకటి ఉంది, 666 ముద్ర ఒకటి ఉంది, అది వేసుకుంటేనే మీకు బియ్యం వస్తాయి అంటాడు. రాబోయే దినాల్లో జరిగేది చెప్తున్నా, జాగ్రత్త. అది వేసుకుంటేనే మీకు బియ్యము వస్తాయి. అది వేసుకున్నారా నరకానికి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యానికి వెళ్ళరు. మీరు ఎంత భక్తి చేసినా, ఎన్ని బాప్తిసాలు తీసుకున్నా, మంచుడు బాప్తిసం తీసుకున్నా, తేలే బాప్తిసం తీసుకున్నా, నీళ్ళు జల్లే బాప్తిసం తీసుకున్నా, ఏది తీసుకున్నా నిజాయితీగా నిక్కర్సిగా నిలబడి మొదటి రాకడలోనే మీరు ఎత్తబడితే తప్ప మిగిలారా భూమి మీద పరలోకానికి వెళ్ళారు. ఇంకా ఎందుకో తెలుసా? కరువు వస్తుంది, భూకంపాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, భయంకరమైన వ్యాధులు వస్తుంది, ఒకరికొకరు సంపుకుని తింటారంట, మనుషులు కురుక్కు తింటారంట, కరువు తట్టుకోలేక, ఆకలికి తట్టుకోలేక. మనం ఒక రోజు ప్రసంగం చేస్తే తక్కువసేపటికి ఒక సహోదరి వచ్చి అంటది, అన్న అసలు నేను ఆకలికి తట్టుకోలేనన్నా, అలాంటి పరిస్థితి కనుక వస్తే ఎలాగా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆ ప్రసంగం చేసిన రోజు కనపడింది సుచిత్ర, మళ్ళీ ఇప్పుడు కనపడింది నాకు. అడిగింది ఆమె. హల్లెలూయా. కరెక్ట్ కదా? కరెక్ట్. ఈ ప్రసంగం చేసిన రోజు కనపడింది నాకు. నెల అయిపోయింది, అప్పుడు దగ్గర 3వ తారీఖు చేసాం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. జాగ్రత్త. మీకు ఎందుకు చేస్తున్నానంటే మీరు రికార్డింగ్ కూడా ఇంట్లోది కదా. మీ బ్రతుకుల్లో ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి కనీసం రికార్డింగ్ వాక్యం కూడా ఇంట్లోలేదు కదా మీరు. అందుకే మళ్ళీ చేస్తున్నారు. జనం వెంబడి జనం రాకడ వస్తూ ఉండగా ఎత్తబడనోళ్ళ పరిస్థితి నేను చెప్తున్నా. భూమి మీద మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి. నాకేమైందన్నా, నేను ఎత్తబడిపోతానంటే 10 మంది కన్యకులు, 10 మందిలో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని వాళ్ళు గొడవ పట్టబడ్డారు. మరి నువ్వు ఇంకా బుద్ధి లేకుండా జీవిస్తున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఆదివారం సమయానికి దేవుని సన్నిధికి రండి అమ్మా, ఆదివారం సెలవు పెట్టుకోండి అమ్మా, ఆదివారం దేవుని దగ్గరికి రండిరా. ఏం చేస్తారా? ఇంట్లో కొడుకుని ఒక పక్క రోగాలు వస్తున్నాయి, ఒక పక్క శ్రమలు వస్తున్నాయి, ఒక పక్క కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, ఒక పక్క భార్య భర్తలు విడిపోతున్నారు, ఒక పక్క కరువు వస్తుంది, ఒక పక్క ఇబ్బందులు వస్తున్నాయి, ఒక పక్క సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకోవాలంటే మీరు దేవుని దగ్గరికి రండి అని చెప్తున్నాను కదా. అయినా మీరు వినకపోతే ఎడవ పెట్టబడిన గుంపులోనికి వెళ్ళిపోతారు. విడిచిపెట్టబడిన గుంపు పరిస్థితి ఎలా ఉంటుందంటే,
రైస్ కోసం అని వెళ్తే వాడు ఏం చేస్తాడంట, గిద్దెడు బియ్యం ఇవ్వడానికి 666 ముద్ర వేసుకోమంటాడంట. ఆ ముద్రే కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేస్తాడు. అది కనుక వేయించుకున్నావా నరకానికి, వేయించుకోకపోతేనా కరువు. అవసరమైతే కొడతారు వాళ్ళు కొరడాలతో. వేయించుకుంటావా లేదా అని చంపుతాకి సిద్ధపడతారు, కొరడాలతో కొడతారు, ఇబ్బందులు పెడతారు. అప్పుడు ఒకవేళ నేను రాష్ట్రం కలిగిన క్రైస్తవుని, నేను వేయించుకోను అని వచ్చావనుకో, ఇంటికి వచ్చి భార్య ముఖం చూస్తే, పిల్లల ముఖం చూస్తే వాళ్ళ ఆకలితో అల్లాడిపోతుంది, ఆకలితో అల్లాడిపోతుంది, ఏడుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. అప్పుడు తండ్రివి కదా, తండ్రి దగ్గర నుంచి చెప్పుకొస్తా, తండ్రివి కదా ఏం చేస్తావు, పోతే పోయింది, నేను నరకానికి పోతే పోయానులే, నేను ముద్ర వేయించుకుంటాను, నా పిల్లల ఆకలన్నీ తీరుతుంది వాళ్ళకి అని చెప్పి వెళ్ళి ముద్ర వేయించుకుని అని బియ్యము తెస్తావు. తెస్తే వండి పెడుతుంది భార్య. అంత కరువు ఆకలితో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇన్ని బియ్యం ఏం సరిపోతాయి? ఆ పూటకి అంత తింటే తెల్లారి మళ్ళీ ఆకలి. సరే ఈడు ముద్ర వేయించుకున్నాడు కదా, లైసెన్స్ ఉందానికి షాప్ దగ్గరికి వెళ్తే, అయ్యా నాకు బియ్యం ఇవ్వంటే నేను ఇవ్వనంటాడు. నేను ముద్ర వేయించుకున్నాను నిన్న అని చూపిస్తే ఆడు అంటాడు, అది నిన్నటికి అయిపోయింది నాయన, నువ్వు మరలా ఇంకెవరైనా ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకురా, అప్పుడు నీకు వాడికి కూడా బియ్యం ఇస్తాం. ఏం చేయాలి పరిస్థితి? జరగబోయే చెప్తున్నాను. ఏం చేయాలి పరిస్థితి? ఇంటికి వచ్చి పిల్లల బాధ చూడలేక భార్యను బతులాడతాడు. ఎప్పుడు పోయిందే, పిల్లల కంటే ఎక్కువేంటి, మన ఇద్దరు నరకానికి పోతే పోయామో, ఇదో త్యాగం ఎక్కువైపోయింది కదా, ఇదో త్యాగం ఎక్కువైపోయింది. నాకు లేకపోయినా పర్వాలేదు అన్న, వాడుకుంటే చాలన్న. వాడిని కంట్రోల్ చేయ ముందు, వాడిని ఆకలికి తట్టుకోవడం నేర్పించు, శ్రమలు నేర్చుకోవడం నేర్పించు, శ్రమల్లో తట్టుకోవడం నేర్పించు. పిల్లల్ని కంట్రోల్ చేయి, పిల్లలకి ఏది మంచిదో ఏది చెడుదో ఆలోచించే జ్ఞానాన్ని నేర్పించు. పోతే-పోయిందన్న పిల్లల కోసమే కదా, పిల్లల కోసం కాకపోతే ఇంకేం చేస్తాము అని రాజీ పడిపోయి పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చి కాళ్ళు చేతులు ఎరగొట్టుకునేటట్టు చేస్తున్నారు, ఏది అడిగితే అది కొనిచ్చి ఇంకేమేమో చేసేటట్టు చేస్తున్నారు. తల్లిదండ్రులు కళ్ళు కప్పి వాళ్ళు చేయకూడని పనులు చేసి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు గుండెల మీద తన్ని వెళ్ళిపోతారు. పోయిన ఏడాది అంతకు ముందు సంవత్సరము 10th క్లాస్ చదివేదాకా చిన్న పిల్లలాగా వాళ్ళ అమ్మగారు బండి మీద తీసుకొచ్చి తీసుకొచ్చి ఎంత బాగా చూసుకుందో ఇద్దరు కొడుకులు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. వాళ్ళ పెద్ద కొడుకు ఏదో డిగ్రీ ఏదో చదువుతున్నాడంట. 3 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చారు. బైక్ కొనిస్తే ఆ బైక్ వేసుకుని బయటకు వెళ్ళారు. ఆ రోడ్డు మీద వెళ్ళి ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఆ మెట్రో పిల్లల దగ్గర రాడ్లు ఉంటాయి కదా, ఎవరినో తప్పించకపోయి ఆ రాడ్లను కొడితే ఓ పిల్లోడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇంకొకరిని హాస్పిటల్లో పెట్టారు. ఆ వార్తని తట్టుకోలేక తల్లి 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కువ దింకేసింది. ఆ పిల్లోడు బ్రతుకుతాడో మరి ఆ లక్షలు ఈ లక్షలు అప్పు చేసి పట్టుకెళ్ళి హాస్పిటల్లో పెడితే ఆ పిల్లోడు కూడా చచ్చిపోయాడు. ఏం చేసుకుంటావు బైకు? ఏం చేసుకుంటావు నీ ధనం? పిల్లలకి క్రమశిక్షణ నేర్పించవు, భక్తిలో పెంచవు, దేవుని సన్నిధికి నడిపించవు. వాళ్ళని సస్తే వాళ్ళు శవాల ముందు కూర్చుని ఏడవడం తప్ప ఏం చేసేది లేదు. ఈ రోజున దైవ సేవకులు కుమారులు సహితం దారి తొలగిపోతున్నారు. దైవ సేవకుడు 2 పిల్లల్ని సరైన పద్ధతిలో నేర్పించకే అంటాను నేను, సరైన పద్ధతిలో నడిపించకే అంటాను. అప్పుడు దాకా కరెక్ట్ క్రమశిక్షణలో నేర్పిస్తాం. వాడు కొంచెం పెద్ద ఎదిగేటప్పటికి అప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారు ఎంజాయ్ అని వదిలేస్తాం. రాత్రి పూట గనక పిల్లోడు ఫోన్ పక్కన ఎట్టుకుని పడుకుంటున్నాడు అంటే వాడిని 4 తన్ని ఫోన్ తీసి బీరువాలో పెట్టి లాక్ చేయండి అంతే, ఫోన్ ఇవ్వకండి వాడికి. మీరు సరైన తల్లిదండ్రులు అయితే దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. రాత్రి పూట మీ మాట అనుకోకుండా వాడు దుప్పటి ముసుకేసుకుని మరి ఫోన్ చూస్తున్నాడు అంటే వాడు ఏదో సీక్రెట్ చేస్తున్నాడు నీకు తెలవకోకుండా ఒక రోజు నిన్ను తన్ని వెళ్ళిపోతాడు అంతే.
జాగ్రత్త జాగ్రత్త. కొడుకు కంటే ఎక్కువేముంది, కూతురి కంటే ఎక్కువేముంది, చిటిక్కిని చెడగొట్టేస్తున్నావు నీ చేతులతో. నేను మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, ఆన్లైన్లో రికార్డింగ్ వింటున్న వాళ్ళకి, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నా ఇదే మాటలు. పిల్లలు 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 దారి తొలగిపోతున్నారు. పిల్లలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నావే, దాచి పెడుతున్నావు. వద్దురా ఇది అని చెప్పలేకపోతున్నావు, ఇలా చేయకురా అని చెప్పలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వే సరిగ్గా లేవు. నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలకు సరిగ్గా చెప్పగలుగుతావు. నువ్వు సరైన దారిలో ఉంటే నీ పిల్లలకు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పిల్లలు ఎవరు మాట వింటారో చెప్పనా? పిల్లలు ఎవరు మాట వింటారో చెప్పనా? ఏ తల్లి తండ్రి మాట పిల్లలు వింటారో చెప్పనా? చిన్నప్పటి నుంచి నీ కష్టం వారికి నేర్పిస్తే వాళ్ళు వింటారు. రెండోది, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, ప్రార్థనా జీవితం కలిగిన దానివైతే నీ పిల్లలు నీ మాటకి లోపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసయ్య అంటున్నాడు కదా, ఒక తండ్రి కొడుకుని తీసుకుని వచ్చాడు. కొడుకుని తీసుకుని వచ్చి, అయ్యా వీడికి దెయ్యం పట్టింది, వీడు ఎక్కడ తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు, ఎటు వెళుతున్నాడో అర్థం కావట్లేదు, తరచుగా నీళ్లలో పడిపోతాడు, పరిగెట్టుకుని వెళ్ళి తరచుగా రాళ్లల్లో పడిపోతాడు, రాయి తీసుకుని వాడే కొట్టుకుని గాయపరుచుకుంటాడు. దెయ్యం పట్టులోడు చేసే పనులు ఇవి. ఒకవేళ మీ పిల్లలు అలా చేస్తుంటే గుర్తుపట్టండి ముందే. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాడు కనుక ఫోన్ తీసుకుని ఇలాగే కూర్చుని ఈ అంటూ ఉన్నాడు అంటే అది రోగం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. లాగొకటి బీకి ఫోన్ తీసి పక్కన పెట్టండి, ఆ రోగం తగ్గుద్ది. హల్లెలూయా. టెక్నాలజీ అనుకుంటున్నారేమో, గారం అనుకుంటున్నారేమో పిల్లలకి. ఆ తండ్రి అంటాడు, అయ్యా వీడు తరచుగా రాళ్లలో పడిపోతున్నాడు, అయ్యా రాళ్ళు తీసుకుని వాడే గాయపరుచుకుంటాడు. ఎవడండి గాయపరుచుకునేది? మీ శరీరాన్ని మీరు గాయపరుచుకుంటారా? ఎందుకు వాడు గాయపరుచుకుంటున్నారు? కారణం ఏంటి? వాడికి దెయ్యం పట్టింది. వాడి మైండ్ మనిషి మైండ్లో లేదు. వాడు మనిషిగా ఆలోచించలేకపోతున్నాడు కనుక, వాళ్ళ మైండ్లో దెయ్యం కూర్చుంది కనుక అలా చేస్తుంది. ఒకవేళ మీ పిల్లలు అలా చేస్తే, ఆడంట ఇంటికాడ ఉండడంట. ఎవడాడు? గెరాసేనుల దేశంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుకు తగిలిన కేసు ఇది. గెరాసేనుల దేశంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుకు తగిలిన కేసు ఇది. వాళ్ళ తండ్రి వచ్చి, వీడు ఇంటికాడ ఉండడయ్యా. ఎక్కడికి వెళ్తాడంట? సమాధుల్లో తిరుగుతాడంటే, ఒక్కడే కూర్చుంటాడంట. హల్లెలూయా. అక్కడే కూర్చుంటాడంటే ఎవరు మాట అంటాడు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు, ఎవరితో మాట్లాడదన్న, ఒక్కడే కూర్చుంటాడన్న. చాలా మంచాడు కాదాడు. హల్లెలూయా. ఆడు మైండ్లో ఇంకోటి ఏదో ఉంది. ఆడు మంచాడు కాదు. మనిషి కనపడ్డప్పుడు పలకరించాలి, తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఆడు మంచోడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి, అది పద్ధతి. మంచోడు కాదు. ఆ తండ్రి అంటాడు, తరచుగా నీళ్ళల్లో పడిపోతాడయ్యా, తరచుగా రాళ్ళలో పడిపోతాడయ్యా, తరచుగా అగ్నిలో నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అగ్ని మనుషులు పరిగెట్టుకు వెళ్ళిపోతాడంట. అరే కాలుతాదరా అంటే కాదు, వాడికి సంబంధం లేదు. ఆడి మైండ్లో ఏముంది? దెయ్యం ఉంది. యేసయ్య అని పిలిచి ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టి బాగు చేసిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తే ఈ దెయ్యం పోలేదే అంటే అప్పుడు యేసయ్య అంటాడు, ఉపవాస ప్రార్థన వలననే గాని ఇలాంటివి పోవుట అసాధ్యము. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలనే గాని నీ కొడుకు పట్టిన దెయ్యం వదులుట అసాధ్యము. ఉపవాస ప్రార్థన వలనే గాని నీ పిల్లలు నీ మాట వినుట అసాధ్యము. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలు నీ మాట వినాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనకి రావాలి, శుక్రవారం ప్రార్థనకి రావాలి, ఆదివారం ప్రార్థనకి రావాలి, ఆల్ నైట్ ప్రార్థనకి రావాలి. నువ్వు ఒక్క ప్రార్థనకు వస్తే 3 ప్రార్థనలు ఎగ్గొడుతున్నావు. ఎలా నీ పిల్లల్ని మాట వినేది? హల్లెలూయా. శుక్రవారం ప్రార్థన ఉంటుందమ్మా, మొదటి శుక్రవారం అంటే ఒక్కళ్ళన్నా ఫోన్ చేస్తారు, ఒక్కళ్ళన్నా వస్తారు ఆరాధనకి.
హల్లెలూయా. ఈ నెల నుంచి గుర్తుపెట్టుకోండి, 27వ తారీఖు అక్కడ ఆల్ నైట్ ఉంది. ఎవరైనా వస్తానంటే రండి నాతో పాటు. లేకపోతే మీరు ఏం చేయాలి తెలుసా, ఆల్ నైట్ రోజు ఖచ్చితంగా గూగుల్ మీట్లు అన్నట్టు ఆన్లైన్లో అటెండ్ అవ్వండి, లేదా మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. మనము ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన నడుస్తున్నాయి కదా, నడిచేటప్పుడు ఈ 40 రోజుల ప్రార్థనలో ఆ మల్లాపూర్ మందిరంలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు 8 గంటలకు మందిరంలోకి వెళ్ళి తాళం ఓపెన్ చేసి కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు ఆన్లైన్లోనే ఉండి మందిరంలో కూర్చుంటున్నారు వెళ్ళి. మరి మీకెందుకు అంత బద్ధకం? మీకు డబ్బు ఉందనా? డబ్బున్న ఏరియాలో బ్రతుకుతున్నారనా? ఆరోగ్యాలు బాగున్నాయనా? పిల్లలు మాట వింటున్నారనా? భర్త మాట వింటున్నాడనా? కుటుంబంలో అప్పులు లేవనా? కుటుంబంలో రోగాలు లేవనా? ఎందుకు అంత గర్వం? దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతూ ఎందుకు వచ్చిన బాధల్లో పడాలి మీరు? యేసయ్య అంటాడు, ఉపవాస ప్రార్థన వలనే కానీ ఇలాంటిది విడిచిపోవట అసాధ్యం. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ బిడ్డలు నీ మాట వింటారు. నువ్వు ప్రార్థన చెయ్యి, వెళ్ళిపోయినోడైనా తిరిగి వస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఎలాంటిదో తెలుసా? నిన్ను గుడ్ల మీద తన్ని వెళ్ళిపోయిన వాడిని సైతం వాడిని అణిచివేసి వాడికి బుద్ధి చెప్పి నీ దగ్గరికి తీసుకురాగలుగుతుంది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిరిగి వస్తారు, నీ పిల్లలు తిరిగి వస్తారు. తప్పిపోయిన కుమారుడు రాలేదా? వాడికి ఆకలి అయినప్పుడు, వాడికి బాధ అనిపించినప్పుడు, వాడికి శ్రమ అనిపించినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయి, మానొద్దు. నువ్వు ప్రార్థన మానొద్దు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే నీ కుమారులు గాని నీ కుమార్తెలు గాని నీకు ఎంతో దూరంలో ఉన్న వారి కట్లన్నీ యేసు నామములో తెంచబడును గాక. వారి కట్లన్నీ యేసు నామములో తెంచబడును గాక. వారి విడుదల పొందుదురు గాక. తిరిగి వచ్చుదురు గాక. ఎంతకాలం ఏడుస్తా ఉంటావు? ప్రభు దగ్గర వేడు, ప్రభు పాదాల పట్టుకు నేడు. యేసయ్య మంచివాడు, యేసయ్య నీ ప్రార్థన ఆలకించగలిగిన వాడు, యేసయ్య నీ అవసరాన్ని తీర్చగలిగిన వాడు. హల్లెలూయా. ఒక రోజున భార్యను తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? మర్చిపోయారు మళ్ళీ కదా. ఎక్కడికి వెళ్తాడు? గిద్దెడు పోయిందా? పోతే పిల్లలు కదా, వెళ్దాము. పోతే మన ఇద్దరు నరకానికి పోదాము. ఓ తల్లి అంటది, క్షమించాలమ్మా, క్షమాపణ హృదయం కలిగి ఉండాలమ్మా, ఇవన్నీ పట్టించుకోకూడదమ్మా, అట్లుంటే నరకానికి పోతానమ్మా అంటే, అని నేను నరకానికి అన్న పోతాను కానీ క్షమించను అన్న. దేవునికి సోదరం కలుగుతుంది. హల్లెలూయా. నరకానికి పోవడానికైనా సిద్ధమే కానీ ఎదటోళ్ళు మాత్రం క్షమించలేవు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నవ్వు వస్తుంది నాకు ఆవిడ మాటలు నవ్వు వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రియులారా, నరకానికి పోదామని చెప్పి ఆ ఇద్దరు వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు భార్య కూడా ముద్ర వేయించి అని బియ్యం తీసుకుని వచ్చిన తర్వాత ఆ పూట వండికి తిన్న తర్వాత మళ్ళా తెల్లారు ఆకలి అవుతుందిగా. ఆకలికి కంట్రోల్ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆకలికి రూల్స్ ఏముండవు. హల్లెలూయా. ఆకలికి రూల్స్ ఉండవు, ఆకలికి కంట్రోల్ ఉండదు, ఆకలికి టైమింగ్ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఆకలి ఏం చేస్తుందో తెలుసా? మనిషిని రుచి కూడా తెలియదండి, ఏదంటే అది తింటామంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యేసయ్య గారు అంటాడు, ఇది కడుపు అంట అడుగులేని అగాధం రా ఇది అంటాడు. అడుగులేని అగాధం అంటే తెలుసా మీకు? గిన్నె ఉందా ఇక్కడ? గిన్నె ఉందా? ఇప్పుడు దీంట్లో అడుగు అంటే ఇది అడుగు. ఇప్పుడు దీంట్లో నేను బియ్యం పోస్తా ఉన్నాను అనుకో, ఇన్ని బియ్యం పోసేటప్పటికి నిండిపోయి ఇంకా బియ్యము పట్టు. ఎందుకు? దీనికి అడుగు ఉంది. ఈ అడుగు లేదనుకో, ఇది లేదు, ఇలాగే ఉంది పైపు లాగా. అప్పుడు దీంట్లో ఎన్ని పోసినా పోతనే ఉంటాయి. కానీ ఇది మన కడుపు కూడా అలాంటిది. కింద బట్టు లేదు, దానికి అడుగు లేదు. అడుగులేని అగాధం అంట కడుపు. యేసయ్య గారు ఏంటంటే అది నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తినేసి ఉంటావు? ఎప్పుడన్నా నిండిందని కడుపు?
హల్లెలూయా. హల్లెలూయా. పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాల బియ్యం తినుంటావు? ఎప్పుడైనా నువ్వు నిందా కడుపు ఎండతో అడుగులేనా కాదు మీది. పోసేకుంది వెళ్ళిపోతూనే ఉంటుంది, పోసేకుంది వెళ్ళిపోతూనే ఉంటుంది. రుచికరమైన ఎంత రుచికరమైన అన్న తిను ఉంటాయా కడుపు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుక. వెళ్ళకపోతే ఏం చేస్తారో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళి పైపులు వేసి మరీ గుంజుతారు. అది వెళ్ళాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. అడుగులేనా కాదు. మళ్ళీ తెల్లర ఆకలి అవుతుంది. అప్పుడు వెళ్తారు, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు వెళ్తారు. అయ్యా భీము అయ్యా, నువ్వు ముద్ర లేనివాడిని తీసుకొస్తేనే ఇస్తాను. ఎవడున్నాడు ఇంకా? ఆ పెద్దోడిని బతులాడతారు. అరే చిన్నోడు ఆకలి తట్టుకోలేడురా, నువ్వు పెద్దోడు కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. పెద్దోడిని తీసుకెళ్ళి తర్వాత చిన్నోడిని తీసుకెళ్ళి. చూసారా? అలాగ ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ముద్ర నొసటి అందే కానీ కుడి చేతి మీద కానీ వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ లేజర్ లాగా ఉంటుంది అంటూ ఇప్పుడు వచ్చేసింది, ఆల్రెడీ వచ్చింది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నేను చెప్పిన స్టోరీ అంత ఇప్పటికే వచ్చింది. నీ డాటా అంతా ఆ ముద్ర అక్కడ వేయగానే మొత్తం నీ శరీరం నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా ఆడికి తెలుస్తుంది అంట. హల్లెలూయా. నిన్న మొన్న అన్న చెప్తుంటే విన్నాను నేను. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది. ఏఐ అప్పుడే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. ఆల్రెడీ ఉద్యోగాలన్నీ పోతున్నాయి, రోడ్డు మీద పడ్డారు చాలా మంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అదేం చేస్తుందంటే నువ్వు ఏదన్నా అడిగితే చెప్తుంది. ఎంతసేపులో చెప్తుంది? వితిన్ మిల్లీ సెకండ్స్లో నువ్వు అడిగిన దానికి మొత్తం ఏ రకాలు ఉన్నాయో అన్ని రకాలు తీసుకొచ్చి ఆడబెట్టేస్తుంది. ఇంకోటి వస్తుంది ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అనుకుంటా, 27లో అనుకుంటా అది రిలీజ్ అయ్యేది. సాయ్ సూపర్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. SAI అదేం చేస్తుందో తెలుసా? అడక్క ముందే చెప్తుంది. ఇప్పుడు మీ ఫోన్లు ఉన్నాయి, ఫోన్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరు ఒక అక్షరం కొట్టగానే మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే లైన్ కనపడుతుంది. ఇప్పుడు వచ్చేది సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మీరు వాయిస్ చేసినా ఏది చేసినా మీరు అడక్క ముందే అది చెప్పేస్తారు. అన్న చెప్తుంటే మనం ఫోన్లో కనుక 3వ తారీఖుని ఒక బర్త్డే ఉంది, నేను అక్కడికి వెళ్ళాలని క్యాలెండర్లో ఫీడ్ చేసుకుని పెట్టుకున్నాం, అలారం పెట్టుకున్నాం. అది కరెక్ట్గా ఆ టయానికి ఒక 5-6 మెసేజ్లు ప్రిపేర్ చేసి ఉంచుతుంది. నేను పాస్టర్ని కనుక నేను బర్త్డేకి వెళ్ళాలి, వాకింగ్ చెప్పాలి అని రెడీ పెట్టుకున్నాను కనుక 5-6 మెసేజ్లు ప్రింట్ చేసి ఫిల్ చేసి ఉంచుతుంది. నువ్వు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. 5-6 మెసేజ్లు చెప్పేస్తుంది. నువ్వు పెళ్ళైన వాళ్ళకి కనుక బర్త్డే చేస్తే నువ్వు ఈ వాక్యం చెప్పొచ్చు, ఈ మెసేజ్ చెప్పొచ్చు. పెళ్ళైన ఆడవాళ్ళకి బర్త్డే అయితే ఈ వాక్యం చెప్పొచ్చు, మగవాళ్ళ బర్త్డే అయితే ఈ వాక్యం చెప్పొచ్చు, పిల్లల బర్త్డే అయితే ఈ వాక్యం చెప్పొచ్చు, పెళ్ళైనోడిది అయితే ఈ వాక్యం చెప్పొచ్చు, కాటికి కాలు చాపినోడిది అయితే ఈ వాక్యం చెప్పొచ్చు. అర్థమైందా మీకు? రేపు మాకు సచ్చేవాడికి అయితే ఈ వాక్యం చెప్పొచ్చు అని అన్ని ప్రిపేర్ చేసి పెడతారు. ఇంకోటి వస్తుంది 2030లో రావచ్చు మ్యాక్సిమం. ఓఐ ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్సీ. మొదటిది అడిగిన దానికి జవాబు ఇచ్చింది, రెండోది అడక్క ముందే ఆప్షన్లు ఇస్తుంది, మూడోది ఆజ్ఞాపిస్తుంది, కమెంట్ చేస్తావు నువ్వు ఇదే చేయాలి, ఇంకేరే ఆప్షన్ రాదు, నువ్వు అది నొక్కాల్సిందే అంటది అంతే.
ఆల్రెడీ టెస్ట్ చేశారండి దాన్ని. టెస్ట్ చేస్తే ఇది సరిగ్గా పనిచేయట్లేదు, దీన్ని ఆపేద్దామని వాళ్ళు మాట్లాడుకునేటప్పుడే వాళ్ళు ఆగి కొట్టిందంట రోడ్డు. నన్ను ఆపేద్దామరా బిడ్డ అని. తెలుసా మీకు వచ్చింది న్యూస్ తెలుసా? ఏదొద్దు మీకు, ఏదొద్దు. ఆ కోతి కనుక పట్టుకుని ఇదే కావాలి మీకు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. కాసేపు ఆ న్యూస్ ఛానల్ చూడడం ఏం జరుగుతుందో తెలుసుకోవడం, లేదా బైబిల్ చదివితే తెలుస్తుంది మీకు ఏం జరుగుతుంది అనేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రోజుకు ఒక గంట సేపు అని బైబిల్ చదివితే తెలుస్తుంది. రకరకాలు వస్తుంది ఈ దేశంలో, రకరకాలు వస్తుంది. కరువులు వచ్చినాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడన్నా టిఫిన్ చేయడానికి వెళ్ళండి, 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాం ఇక్కడ. ఏమంటే గ్యాస్ బిల్. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త. నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు నేను చెప్పేది. దేవుని రాకడలో ఎత్తబడకపోతే జరిగే సిచ్యువేషన్ ఇదంతా. ఎత్తబడితే ఏముండదు, ఆడ హాయిగా పరలోక రాజ్యంలో హాయిగా కూర్చోవచ్చు. తీర్పులోనికి వెళ్తావు. నువ్వు చేసిన పాపాలన్నీ ఇక్కడ కనపడతాయి, నువ్వు చేసిన పుణ్యాలన్నీ ఇక్కడ కనపడతాయి. దాన్ని బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు భర్త మీద కోపడుతున్నావా, భార్య మీద కోపడుతున్నావా, పిల్లల మీద కోపడుతున్నావా, అనుకోని మాటలు అంటున్నావా, నీ నోటికి అదుపు లేదా, నీ నాలుగుకి అదుపు లేదా, అన్ని లెక్క రాసుకుంటాడు అక్కడ. లెక్క రాసుకుంటాడు. లెక్క రాసుకుని ఏం చేస్తాడు తెలుసా? నీకు చక్కగా సినిమా చూపించినట్టు చూపిస్తాడా. ఫలానా రోజు నీ భార్యను ఇలా తిట్టావు, నువ్వు తిట్టొచ్చారా? ఫలానా రోజు నీ భర్తని ఇలా తిట్టావు, నువ్వు తిట్టొచ్చా? ఫలానా రోజు మీ భర్త మీద నువ్వు కోపడ్డావాడు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు, గుర్తులేందానా? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అన్ని రికార్డెడ్ ఉంటాయి అక్కడ. ఇవన్నీ రికార్డెడ్ ఉంటాయి. నువ్వు చేసే ప్రతి కార్యం కొరింథీ పత్రికలో ఉంటుంది. అది చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ ప్రతి ఒక్కరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిలబడాలంట, లెక్కప్పు చెప్పాలంట. కనుక దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకో. ప్రభు రాకడికి సిద్ధపడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ లోకంలో నీకు తెలవదు. కనుక అలాంటి దేవుని కృప నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించి దేవుని రాకడకు నిన్ను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కృతాల్లో మంచి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచునే. ఆలస్యము నీవు చేయకుమా, యేసు నిన్ను పిలచుచునే.
ప్రార్థన చేసుకున్నాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారిన దేవుడు, మార్పు లేనివాడు. నా దేవుని ప్రియులారా, ఎంతవరకు సరైన మారు మనసు